అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. కూలిపోయిన అమెరికా F-15 యుద్ధ విమానంలోని 2 సిబ్బందిని రక్షించినట్లు ప్రకటించిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఇరాన్ నుంచి వస్తున్న ఆరోపణలతో డిఫెన్స్ లో పడింది. రెస్క్యూ ఆపరేషన్ ఒక పెద్ద ఫెయిల్యూర్ అని, అమెరికాకు చెందిన హెలికాప్టర్లో విమానాలను తాము ధ్వంసం చేశామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు మాత్రం ట్రంప్కు అభినందనలు తెలుపుతూ అమెరికా సాహసాన్ని కొనియాడారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అమెరికా చెబుతున్నది నిజమా, లేక ఇరాన్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా? ఈ రెస్క్యూ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? అమెరికాకు చెందిన F-15 యుద్ధ విమానం కూలిపోయినప్పటి నుంచి అందులోని 2 సిబ్బంది ఆచూకీ కోసం ఉత్కంఠ నెలకొంది. తాజాగా అతడిని క్షేమంగా రక్షించామని, ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి మరీ తమ సైనికుడిని తెచ్చుకున్నామని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఇరాన్ దళాలు మాత్రం మరోలా చెబుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ పేరుతో వచ్చిన అమెరికాకు చుక్కలు చూపించామని, వారి C-130 రవాణా విమానంతో పాటు 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూడా కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. తన ఓటమిని దాచుకోవడానికి ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని ఇరాన్ ఎద్దేవా చేస్తోంది. యుద్ధ రంగంలో ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రకటనలు రావడం సహజమే అయినా ఇరాన్ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అమెరికా సైనికుడిని రక్షించడానికి వెళ్లిన బలగాలు భారీ మూల్యం చెల్లించుకున్నాయని ఇరాన్ అంటోంది. రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా విఫలమైందని, కేవలం ప్రచారం కోసమే అమెరికా దీన్ని సక్సెస్ అని చెప్పుకుంటోందని వారు విమర్శిస్తున్నారు. అయితే అమెరికా మాత్రం తమ విమానాలు ధ్వంసమైనట్లు ఎక్కడా అధికారికంగా ఒప్పుకోలేదు. అగ్రరాజ్యం తన పరువు పోకూడదని నిజాలను తొక్కిపెడుతోందా, లేక ఇరాన్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ వివాదం ఇలా ఉంటే, ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు మాత్రం ట్రంప్ను ఆకాశానికి ఎత్తేశారు. అమెరికా వీరుల సాహసానికి ఇజ్రాయెల్ ప్రజలంతా గర్విస్తున్నారని ఆయన అభినందనలు తెలిపారు. ఏ ఒక్క సైనికుడిని కూడా వదిలిపెట్టకూడదనే సిద్ధాంతాన్ని అమెరికా మరోసారి నిరూపించిందని ఆయన కొనియాడారు. గతంలో ఎంటెబ్బే లాంటి సాహసోపేతమైన ఆపరేషన్లు చేసిన అనుభవం ఇజ్రాయెల్కు ఉంది. అందుకే ట్రంప్ తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయాన్ని నేతన్యాహు సమర్థించారు. చీకటి శక్తులను, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అమెరికాకు తాము అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఇతర దేశాల మద్దతు ట్రంప్కు కొండంత బలాన్నిస్తోంది. నిజానికి యుద్ధం అంటే కేవలం ఆయుధాలతో చేసేది మాత్రమే కాదు. ఇలాంటి మాటల యుద్ధం కూడా ఒక భాగమే. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.